బాబోయ్, చికిత్స లేదు, వ్యాక్సిన్ లేదు, మరణాల రేటు 75%. భారత్లో మళ్లీ లాక్డౌన్ ముప్పు, నిపా వైరస్ అలర్ట్. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం ఒక అదృశ్య భయంతో వణికిపోతోంది. ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా ఆందోళన, మొబైల్ స్క్రీన్లపై నిపా వైరస్ అనే పేరే కనిపిస్తోంది. ఇప్పటివరకు విదేశాలకే పరిమితం అనుకున్న ఈ మహమ్మారి ఇప్పుడు మన మధ్యకు వచ్చేసింది. పశ్చిమ బెంగాల్లో కనీసం 5 నిపా కేసులు నమోదయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆందోళనకరమైన విషయానికి ఏమిటంటే, సోకిన వారిలో డాక్టర్లు, నర్సులు కూడా ఉన్నారు. దాదాపు 100 మందిని హోమ్ క్వారంటైన్లో ఉంచారు. ఆస్పత్రుల్లో హై అలర్ట్. కోల్కతా మరియు పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. బాధితులతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని పర్యవేక్షిస్తున్నారు. హెల్త్ వర్కర్లకే వైరస్ సోకడం వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. ఎందుకంటే దీనివల్ల వ్యాప్తి చెందే వేగం పెరుగుతుంది. ప్రజలు భయాందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. నిపా వైరస్ ఎందుకు అంత ప్రమాదకరం? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిపా వైరస్ను అత్యంత ప్రమాదకరమైన వైరస్ల జాబితాలో చేర్చింది. దీనికి కారణాలు: అధిక మరణాల రేటు. ఈ వైరస్ సోకిన వారిలో 40 నుండి 75% మంది చనిపోయే అవకాశం ఉంది. మెదడుపై ప్రభావం. ఇది సాధారణ జ్వరంతో మొదలై మెదడువాపు ఎన్కెఫలైటిస్ కు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం. చికిత్స లేదు. దీనికి ఇప్పటివరకు ఎటువంటి వ్యాక్సిన్ లేదా నిర్దిష్టమైన మందులు లేవు. ముఖ్యమైన లక్షణాలు: ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అలసట, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిమోనియా లక్షణాలు. తీవ్ర స్థితిలో మతిస్థిమితం తప్పడం, స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం లేదా కోమాలోకి వెళ్లడం. వైరస్ ఎలా వ్యాపిస్తుంది? ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపించే జూనోటిక్ వైరస్. గబ్బిలాలు. పండ్లు తినే గబ్బిలాలు దీనికి ప్రధాన కారణం. కలుషిత ఆహారం. గబ్బిలాల లాలాజలం లేదా విసర్జితాలతో కలుషితమైన పండ్లు, ఖర్జూర రసం తాగడం వల్ల సోకుతుంది. మనుషుల ద్వారా సోకిన వ్యక్తికి అత్యంత దగ్గరగా ఉండటం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. నివారణే మార్గం: పండ్లను శుభ్రంగా కడిగి లేదా తొక్క తీసి తినాలి. పక్షులు లేదా జంతువులు కొరికిన పండ్లను తినకూడదు. చేతులను తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్న జంతువులకు దూరంగా ఉండాలి.